Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఈ 1 వీక్ లో ఓకేనా మనకు తెలంగాణ గ్రూప్ 2 జరగడానికి ఇంకా వారం రోజులు మాత్రమే టైం ఉంది నాన్న. కాబట్టి ఈ 1 వీక్ లో మనము ఇంగ్లీష్ కోసం ఎలా కష్టపడాలి ఓకేనా, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. 1 వీక్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ 1 వీక్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకేనా, ఏ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తే మనకు ఇంగ్లీష్లో మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుందో క్లియర్ కట్గా చూసుకుంటూ వెళ్తాం ఓకేనా. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నాన్న, ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే అసలు ఎలా చదవాలి, ఏమేం టాపిక్స్ చదవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. అయితే మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ ఉన్న సినారియో తీసుకుంటే మీకు ఇంగ్లీష్ నుంచి మీకు కంపల్సరీగా పేపర్ 1లో 25 మార్కుల వరకు వచ్చే ఛాయిస్ ఉంది నాన్న. మన గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయింది. గ్రూప్ 3 ఎగ్జామ్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 22 క్వశ్చన్స్ వరకు గ్రూప్ 3 ఎగ్జామ్లో వచ్చాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2లో కూడా మీకు ఏంటంటే 22, 25 ఈ మధ్యలో 20 నుంచి 25 మధ్యలో కంపల్సరీ వచ్చే ఛాయిస్ ఉంటుందని అక్కడ మనము 100% చెప్పొచ్చు. కాబట్టి ఇంగ్లీష్ని అస్సలు వదలకండి. చాలామంది స్టూడెంట్స్ జిఎస్ బాగా చదువుతారేమండి ఓకేనా, జిఎస్ ఎకానమీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ చాలామంది చదువుతూనే ఉంటారు, కానీ డిసైడ్ చేసేది ఇక్కడ ఇంగ్లీష్ రోల్ కూడా ఉంటుంది అండి. ఎందుకంటే ఇంగ్లీష్లో మీకు జాబ్ పోయేది 1 మార్క్ తోటి 2 మార్క్స్ తోటే కదండి. దగ్గరికి వాళ్ళకు 1 మార్కు 2 మార్క్స్ తోటే పోతుంది. ఇప్పుడు 10 మార్కులు 20 మార్కులు 30 మార్కులు తేడా పోయింది అంటే వాళ్ళని పక్కన పెట్టండి, కానీ 1 మార్క్ తోటి 2 మార్క్స్ తోటి జాబ్ పోయే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, మీకు గనక మీ పక్క వాళ్ళకంటే కొంచెం ఎక్కువ స్కోర్ ఉండాలనుకున్నా సరే మీకు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వచ్చి ఉండాలి నాన్న. ఎందుకంటే 1 మార్క్ తోటి జాబ్ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, 2 మార్క్స్ తోటి 3 మార్క్స్ తోటి జాబ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి. మీకు గనక ఇంగ్లీష్లో మంచిగా 25కి 20+ స్కోర్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఎంత బెనిఫిట్ అవుతారో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇంగ్లీష్ కూడా మీకు మీ జాబ్ని డిసైడ్ చేసే దాంట్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి నాన్న. అయితే మీకు చెప్తా చూడండి, ఈ టాపిక్స్ చెప్పే ముందు మీకు ఒక ప్రూఫ్ ఏం చూస్తానంటే మన గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది కదా. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ నేను ఎగ్జామ్ ఓకేనా ఒక 1 వీక్ ఉందనంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా. మన కోర్సు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరెవరైతే మన క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ నెక్స్ట్ మన కోర్సు తీసుకొని క్లాసెస్ వింటున్నారో వాళ్ళందరికీ ఎక్సలెంట్ స్కోర్ రావడం జరిగింది గ్రూప్ 3లో. చాలామంది కమెంట్ చేశారు, సార్ మీరు చెప్పిన మోడల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సార్ అని. ఒక 22కి 22 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 19 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే మన క్లాసెస్ విని 14-15 మార్క్స్ వరకు కూడా గెయిన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ ఇలా కామెంట్ చేశారు అండి. అంటే మోడల్స్ అనేవి ఏంటంటే మనం చెప్పిన వాటిలో నుంచే వస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి నాన్న, ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మనం కనుక కవర్ చేసినాం అనుకోండి కంప్లీట్గా, అప్పుడు కంపల్సరీ వచ్చేసాయి అందులో నుంచే, మీకు అసలు ఎలాంటి డౌట్ ఉండదు. కాబట్టి ఇంగ్లీష్ని బాగా ప్రిపేర్ అవ్వండి, ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకోండి. గ్రూప్ 2 జాబ్ ఓకేనా 1 మార్క్ 2 మార్క్స్ తోటి 3 మార్క్స్ తోటి పోయే వాళ్ళకు గ్రూప్ 2 జాబ్ అస్సలు మిస్ కాదు. కాబట్టి ఇంగ్లీష్ మీద కంపల్సరీ ఫోకస్ చేయండి నాన్న, అర్థమైందా. అయితే ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే అండి, ఈ 1 వీక్ కోసం ఓకేనా, ఈ 1 వీక్ కోసం మీకు మన యాప్లో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, సార్ మేము 1 వీక్ వరకు చాలు, మాకు ఈ 1 వీక్ ఏదో ఒకటి చదువుకుంటాం, ఇంపార్టెంట్ చెప్పండి మేము చదువుకుంటాం అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే నేను ఓన్లీ 8 days వ్యాలిడిటీ తోటి మీకు స్పెషల్ కోర్సెస్ అనేవి డిజైన్ చేశాను నాన్న. ఇది మనకు టెస్ట్ సిరీస్ అండి. ఎగ్జామ్స్ రాసుకోవాలి అనుకుంటే మొత్తం మీకు 15 టెస్టులు ఉంటాయి. ఎగ్జామ్స్ రాసుకుంటూ అక్కడ ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళండి చాలు. ఎగ్జామ్స్ రాసినా కానీ మీకు కొంచెం డెవలప్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఓన్లీ 49 రూపీస్కే ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉందండి. మళ్ళీ ఓన్లీ 49 రూపీసే ఇక్కడ ఫుల్ కోర్సు కూడా ఉంది నాన్న. 8 days వ్యాలిడిటీ, 1 వీక్ వ్యాలిడిటీ అనమాట ఓకేనా. కాబట్టి ఇందులో మీకు మొత్తం 15 టెస్ట్ ఉంటాయండి ఓకేనా. ప్రతి టెస్ట్ మీకు ఒక రిజల్ట్ కూడా అన్నిట్లలో చూపిస్తుంది. ఎక్సలెంట్ క్వశ్చన్స్ అనమాట, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అక్కడ నేను డిజైన్ చేసి పెట్టాను. వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మనకు టైం దగ్గరికి వచ్చింది కాబట్టి మీకు ఇంపార్టెంట్ మార్క్స్ ఉంటాయి కదా, కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ ఉండే మార్క్ టెస్ట్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను మీకు ఓకేనా. మీరు ఏం వరి అవ్వకండి ఓకేనా. నెక్స్ట్ కోర్సు తీసుకుంటే మీకు ఏంటంటే కోర్సులో అన్ని టాపిక్స్ ఉంటాయి. మీకు నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఆ టాపిక్స్ మాత్రమే కంప్లీట్ చేయండి మీరు.
టైం ఉంటే వేరే కూడా చదువుకోండి, కానీ ఇప్పుడు నేను వీడియోలో చెప్పే కోర్సు తీసుకొని నేను వీడియోలో చెప్పే టాపిక్స్ మాత్రం కంప్లీట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత టైం ఉంటే వేరే టాపిక్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు కోర్సులో రాసుకోవాల్సిన పని లేదన్నా, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని కంప్లీట్ చేయాలి అంతే. మీరు ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? మీ యాప్ గురించి ఏం డీటెయిల్స్ కావాలన్నా సరే 9985317597 నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? ఇంగ్లీష్లో మీకు ఇక్కడ చూడండి డెమో క్లాసులు కూడా ఉంటాయి నాన్న, ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఇందులో కూడా డెమో టెస్ట్ ఉంటుంది ఒకటి, ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాయండి, నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకేనా? అది రైట్. అయితే మనం ఇక్కడ లేట్ చేయకుండా వెళ్దామా? చూడండి ఇక్కడ. సో మెయిన్ టాపిక్స్లోకి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నాన్న, చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే సార్ ఇంగ్లీష్ నుంచి కూడా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చెప్పండి సార్ అంటున్నారు. చూడండి మీకు ఇంగ్లీష్ నుంచి మనము ఎంతవరకు గెట్ చేయొచ్చు చూడండి నాన్న. ఎంతవరకు గెట్ చేయొచ్చు అంటే 20 నుంచి 25 వరకు గెట్ చేయొచ్చు నాన్న. ఒకవేళ మన లక్ బాగుంటే 25 క్రాస్ కూడా కావచ్చేమో, కానీ 20 నుంచి 25 వరకు అయితే కంపల్సరీ గెట్ చేయొచ్చు నాన్న. కాబట్టి ఈ 20 నుంచి 25లో ఒక్క మార్కు కూడా మిస్ కావద్దు అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో ఉంటాయి నాన్న మీ కోర్సెస్. ఓకేనా? టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది, అన్ని కోర్సులు అక్కడ ఉంటాయి. ఒకసారి నాకు 3 months 6 months కోర్స్ కూడా కావాలి అనుకుంటే అవి కూడా ఉంటాయి అందులో, అవి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి జాబ్ మిస్ కావద్దు అంటే కంపల్సరీ కోర్సు తీసుకొని క్లాసెస్ వినాలి నాన్న ఇంగ్లీషు. ఓకేనా? అయితే ఇక్కడ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ మీరు ఏం చూడండి అంటే చూడండి నాన్న, ఇక్కడ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే కంపల్సరీ చూసుకోండి నాన్న. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంపల్సరీ చూసుకోండి. ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసుకోండి కోర్సు తీసుకున్న వాళ్ళు. ఓకేనా? ఫాస్ట్ మోడ్లో పెట్టండి నాన్న, ఫాస్ట్ మోడ్లో పెట్టండి. ఓకేనా? కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి ఫటాఫటా వినుకుంటూ వెళ్తూనే ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ ఉంటుంది, ఇన్ పర్టికులర్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ మన యాప్లో ఫస్ట్ క్లాస్ ఏముంటుంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అని ఉంటుంది. నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్ అన్నిటి మీద జస్ట్ డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అంతే. మళ్ళీ తర్వాత నౌన్ అనేది ఇన్డెప్త్ ఉంటుంది, ప్రనౌన్ ఇన్డెప్త్ ఉంటుంది, అడ్జెక్టివ్ ఇన్డెప్త్ ఉంటుంది, ప్రిపోజిషన్స్ ఇన్డెప్త్ ఉంటుంది. అవి కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత టెన్సెస్ అండి. ఈ టెన్సెస్ అయితే మీరు చూడండి ఇక్కడ టెన్సెస్ అనే దాన్ని ఏం చేయండి అంటే ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు చూడాల్సిందే నాన్న. ఎందుకంటే మన గ్రూప్ 3 ఇచ్చిన క్వశ్చన్లలో మీకు లాస్ట్ మోడల్ నుంచి క్వశ్చన్ అనేది వచ్చింది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మీద క్వశ్చన్ అనేది వచ్చింది. కాబట్టి క్వశ్చన్స్ అంత సింపుల్గా రావట్లేవు. కాబట్టి మీరు టెన్సెస్ అయితే కంప్లీట్గా చూడాల్సిందే. టెన్సెస్ టాపిక్ ఒక్కటి మాత్రం కంప్లీట్గా చూడాల్సిందే నాన్న. మీరు కంపల్సరీ ఫిక్స్ అయిపోండి, టెన్సెస్ టాపిక్ కంప్లీట్గా చూడండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నాన్న. చూడండి ఏవిపివి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చూడండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి మన గ్రూప్ 3లో కంపల్సరీ క్వశ్చన్ వచ్చింది నాన్న. కానీ మనకు 2016లో రాలే క్వశ్చన్స్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్ మీద. కానీ ఇప్పుడు ఈ టాపిక్స్ మనకు కొంచెం బాగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. రైట్? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద మీరు ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ టాపిక్ ఎలా కంప్లీట్ చేసుకోండి అంటే మీకు మొత్తం ఒక 10 వీడియోస్ ఉన్నాయి అనుకున్నాను, అందులో 6 వరకు చూడండి నాన్న. 6 to 7 వీడియోస్ చూడండి అంతే, లాస్ట్ ఏం అవసరం లేదు. ఓకేనా? ఈ టాపిక్ అంత డీప్ ఏం పోడు మీకు. సో 10 వీడియోస్ ఉంటే 6 to 7 వీడియోస్ చూడండి. ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడాలి. నోట్స్ కూడా ఉంటుంది అందులో, నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు నాన్న. ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని వినుకుంటూ వెళ్తూనే ఉండాలి అంతే, ఎమ్మటే అయిపోతాయి అవి. ఓకేనా? కాబట్టి సో 10 వీడియోస్ ఉంటే 6 to 7 వీడియోస్ చూసుకోండి అంతే. అంటే 60% వరకు వీడియోస్ కంప్లీట్ చేయండి, 60% ఆఫ్ ద వీడియోస్ని కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనకు మన గ్రూప్ 3 కూడా బేసిక్ లెవెల్లోనే ఇచ్చాడు. రైట్? నెక్స్ట్ ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. చూడండి ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కూడా అంతే, 70% వరకు వీడియోస్ చూడండి అంతే. 10 వీడియోలు ఉంటే 7 వీడియోల వరకు చూడండి అంతే. ఫైనల్ మనకి ఏం అవసరం లేదు. ఓకేనా? మీకు టైం ఉందనుకోండి ఇమీడియట్గా ఏం చేయండి అంటే ఆ మిగతా వీడియోస్ కూడా కంప్లీట్ చేసుకుంటారండి. ఏది లాస్ట్లో టైం మిగిలితే ఇంకా టైం ఉంది సార్ నాకు ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను, ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా అంటే కంప్లీట్ చేసుకోండి అంతే. ఓకేనా? కాబట్టి ఇదే చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 60 to 70% వీడియోస్ కంప్లీట్ చేయండి ఏ టాపిక్లోనైనా సరే. తర్వాత టైం ఉంది సార్ అనుకుంటే ఆ మిగతా 2-3 వీడియోస్ ఉన్నాయి కదా వాటిని ఫటాఫటా కంప్లీట్ చేసుకుంటూ రావాలి అంతే. నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు ఇక్కడ. ఓకేనా? ఆల్రెడీ నోట్స్ పెట్టిన ప్రతి టాపిక్ నోట్స్ దానికే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్ మనకి ఏముంటుందంటే ఇఫ్ క్లాస్ అనే టాపిక్ ఉంటుంది నాన్న. మొన్న మీకు గ్రూప్ 3లో దీని మీద క్వశ్చన్ వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్. కానీ మీకు గ్రూప్ 3లో హై లెవెల్ క్వశ్చన్ వచ్చింది నాన్న. ఇది చిన్న టాపికే, ఈ టాపిక్ అయితే మొత్తం చూసుకోండి. ఇఫ్ క్లాస్ అనేది చిన్న టాపిక్కే, ఆ టాపిక్ మాత్రం మొత్తం చూసుకుంటూ వెళ్ళండి. ఫాస్ట్ మోడ్లో పెట్టుకోండి అంతే, ఎమ్మటే అయిపోతుంది.
ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి నాన్న. సో దీని తర్వాత మీకు ఏంటంటే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అంతే. సో ఎండింగ్ వరకు కంపల్సరీ చూడండి, కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడండి నాన్న. ఓకేనా, ఇది మీకు కంపల్సరీ. ఇందులో నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి వెర్బ్ సబ్జెక్ట్ ఏమి ఉండాలి, వెర్బ్ ఏమి ఉండాలి. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి నాన్న. కాబట్టి ఇవి కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. ఇది నెక్స్ట్ దీని తర్వాత మీకు ఏంటంటే ఇవి చూస్తారు కదా మీరు, నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్స్ అవి చూసుకుంటారు కదా. అయితే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమి చూడండి ఇక్కడ. దీని తర్వాత నెక్స్ట్ మీరు ఏం చూసుకోవాలంటే ఇంపార్టెంట్గా ఆర్టికల్స్ నాన్న. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. గ్రూప్ 3లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, 4-3 క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ 3లో ఒక్క ఆర్టికల్స్ అనే టాపిక్ మీద. ఆర్టికల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ నాన్న. ఏ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, దా ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఏకి యాన్కి డిఫరెన్స్ ఏముంటుంది. ఓకేనా, దానేమో డెఫినెట్ ఆర్టికల్ అంటాం, ఏ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం కదా. అసలు డిఫరెన్స్ ఏముంటుంది. ఓకేనా, ఇవి ఎక్కడ యూజ్ చేసుకోవాలి, అవి ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు. ఓకేనా. సో మీకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయి, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఎలాంటి ఆర్టికల్ రావద్దు, అది కూడా ఉంటుంది నాన్న. కాబట్టి అది క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకోండి. ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మీకు క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటుంది నాన్న. ఇది మీకు సింపుల్ టాపికే, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది కూడా కంప్లీట్ చేసుకోండి. క్వశ్చన్ ట్యాగ్స్, టాపిక్ నోట్స్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ ఉంటుంది నాన్న. ఓకేనా. క్వశ్చన్ ట్యాగ్స్ 2016లో అడిగాడు అనమాట క్వశ్చన్ ట్యాగ్స్ మీద. సింపుల్ క్వశ్చన్, అది చాలా సింపుల్ టాపిక్. ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. ఫస్ట్ అన్ని టాపిక్స్ మీద బేసిక్ ఐడియా రావడానికి ట్రై చేయండి. ఓకేనా. అది నెక్స్ట్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి చూడండి నాన్న. మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి బాగా చూడాల్సినవి ఏంటివంటే ప్రిపోజిషన్స్ అయితే కంపల్సరీ చూడాల్సిందే నాన్న, బాగా చూడాల్సింది. ఫస్ట్ టైం. ఓకేనా, టైం ఉంటే మిగతా కంప్లీట్ చేద్దరు. ఫస్ట్ అయితే చూడండి ఏం కంప్లీట్ చేయాలో, ప్రిపోజిషన్స్ కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత కంజంక్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి నాన్న. ఆర్డర్ వైజ్ చెప్తున్నాను నేను. ప్రిపోజిషన్స్ అంటే ప్రియారిటీ వైజ్ అనమాట. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ నాన్న. ఇంకా తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే అడ్జెక్టివ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడ్జెక్టివ్స్లోనే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనే టాపిక్ దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అది కూడా క్లియర్ కట్గా చూసుకోండి. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, అడ్జెక్టివ్స్ నాన్న. దీని తర్వాత మీరు ప్రొనౌన్స్ దగ్గరికి వెళ్ళండి. అంటే ఇవన్నీ ఇన్డెప్త్ టాపిక్స్ అనమాట ప్రొనౌన్స్. ఓకేనా, ప్రొనౌన్స్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా దీని తర్వాత మీరు నౌన్స్ దగ్గరికి వెళ్ళండి, తర్వాత వర్బ్స్ దగ్గరికి వెళ్ళండి. ఇట్లా ఆర్డర్ వైజ్ ఇవా చేసుకుంటూ వెళ్ళండి. చాలు, అర్థమైందా. ఇదన్నీ చూసుకుంటూ పోతే సరిపోతుంది నాన్న. అర్థమైంది కదా ఇది, రైట్. నెక్స్ట్ దీని తర్వాత చూడండి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీఅరేంజ్మెంట్ నాన్న. చూడండి ఇది కంపల్సరీ కంప్లీట్గా చూసుకోండి నాన్న. రీఅరేంజ్మెంట్ మన ఇచ్చిన గ్రూప్ 3లో చూడండి. గ్రూప్ 3లో రీఅరేంజ్మెంట్, జంబుల్డ్ సెంటెన్సెస్ అంటూ ఉంటాం. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది. ఈ టాపిక్ మీద మన మీకు గ్రూప్ 3లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటే టాపిక్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. 22 క్వశ్చన్స్లలో 3 క్వశ్చన్స్ అంతా ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. అది రీఅరేంజ్మెంట్ అంటే సెంటెన్స్ని తారుమారు చేసి ఇస్తాడనమాట. దాన్ని మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా, రీఅరేంజ్మెంట్ అంటాం. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది నాన్న. రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ తెలుసు కదా, ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తారు నాన్న. అది కూడా చూసుకోండి. అది మనకు ఇంకా ప్యాసేజ్ అర్థమైతే డైరెక్ట్ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రీ మార్క్స్ అనమాట ప్యాసేజ్వి, ఫ్రీ మార్క్స్. ఎంత పెద్ద ప్యాసేజ్ ఉన్నా మనకు సంబంధం లేదు, పైనే ఉంటుంది ఆన్సర్, డైరెక్ట్ చూసి ఆన్సర్ పెట్టొచ్చు. మన గ్రూప్ 3లో కొంచెం క్రిటికల్గా అడిగినట్టు అడిగిండు కానీ చాలా సింపుల్గా అడిగాడు. మీరు మాత్రం కొంచెం భయపడకుండా స్టేట్మెంట్ అజర్షన్ టైప్లో అడిగాడు మన గ్రూప్ 3లో. అయినా సరే భయపడకుండా మీరు చేశారు అంటే సింపుల్గా అయిపోతుంది నాన్న రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకేనా, అది రైట్, జాగ్రత్త చూసుకోండి. అది నెక్స్ట్ దీని తర్వాత మీకు చిన్న చిన్న ఏమిటంటే క్లోజ్ టెస్ట్ ఉంటుంది నాన్న. చెప్పలేం క్లోజ్ టెస్ట్ మీద ఈ మధ్యలో అయితే గ్రూప్ 3లో రాలే, ఇప్పుడు గ్రూప్ 2లో కూడా రాలే. ఒకసారి జస్ట్ చూసుకోండి. క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదు నాన్న, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది కూడా గ్రామర్ వస్తే ఇది వచ్చేస్తుంది నాన్న. ఓకేనా, ఇది రైట్. నెక్స్ట్ ఇంక మీరు వొకాబులరీ సంబంధించి చూసుకుంటే చూడండి ఇక్కడ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నాన్న. చూడండి వొకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. మన గ్రూప్ 3లో కూడా వచ్చేసినాయి నాన్న. అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు. చూడండి ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్ చేసేటప్పుడు సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోండి, సింపుల్ అయిపోతుంది నాన్న. సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూసి ఆ మీనింగ్ యొక్క ఆ వర్డ్ యొక్క మీనింగ్ గెస్ చేయండి. ఓకేనా, సినానిమ్స్, యాంటోనిమ్స్ నాన్న, రైట్. నెక్స్ట్ సినానిమ్స్ అంటే తెలుసు కదా, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. యాంటోనిమ్స్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. గ్రూప్ 3 ఇది అడిగాడు, ఇది అడిగాడు. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నాన్న. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏముంటాయి అంటే వన్ వర్డ్స్. చూడండి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం.
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం. ఇది కూడా మనకు ఇంపార్టెంటే నాన్న. నెక్స్ట్ మనకు స్పెల్లింగ్స్ నాన్న. నెక్స్ట్ ఏమిటో చెప్పండి, స్పెల్లింగ్స్. ఈ నాలుగు అయితే ఒకాబులరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకాబులరీలో స్పెల్లింగ్స్ కూడా చేసి పెట్టాను, మీరు అవి క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. స్పెల్లింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు ఆల్రెడీ టాపిక్ చేసి పెట్టాను, అది కూడా చూసుకుంటే సరిపోతుంది నాన్న. రైట్. నెక్స్ట్ మీకు పంక్చువేషన్ మార్క్స్ అని ఉంటుంది. పంక్చువేషన్ మార్క్స్ కూడా జస్ట్ ఒక్కసారి చూసుకోండి, అది కూడా ఓకేనా. పంక్చువేషన్ మార్క్స్ జస్ట్ కూడా అది కూడా చూసుకోండి నాన్న. ఓకేనా, అర్థమైంది కదా. ఇవైతే మీరు ఇంగ్లీష్లో కంపల్సరీ చూడాల్సిన టాపిక్స్ నాన్న. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మీరు స్పాటింగ్ ఎర్రర్స్, ఓకేనా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అవన్నీ ఉంటాయి. అవన్నీ గ్రామర్ టాపిక్స్ని బేస్ చేసుకొని అడుగుతాడు అనమాట. స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ గ్రామర్ వస్తే అవి వచ్చేసినట్టే. అర్థమైంది కదా. ఈ టాపిక్స్ అయితే ఇవి నాన్న టాపిక్స్, మనకి ఇంగ్లీష్లో ఉండే టాపిక్స్ అయితే ఇవి. అయితే నేనేం చెప్తున్నానంటే చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఈ అన్నిట్లో మంచి పట్టు రావాలి అంటే నేను ఆల్రెడీ మార్క్ టెస్ట్ల రూపంలో ఒక 6 to 7 మార్క్ టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన ఆల్రెడీ యూట్యూబ్లో. మీరు ఏం చేయండి అంటే చూడండి, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మీరు కోర్సు తీసుకున్నాను. ఓన్లీ 49 రూపీస్ పెట్టాను. ఇంకా ఛార్జెస్ తోటి కలిపి ఇది మీకు 16 59 రూపీస్ పడుతుంది. ఇది కూడా 16 59 రూపీస్ పడుతుంది. మీకు టెస్ట్ సిరీస్ నెక్స్ట్ ఫుల్ కోర్సు మొత్తం కలిపి మీకు ఓన్లీ 100 రూపీస్లో వచ్చేస్తాయి నాన్న. ఈ రెండు కలిపి మీకు ఓన్లీ 100 రూపీస్లో వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా సింపుల్గా మీరు అక్కడ ఈజీగా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే 9985317597 నెంబర్కి కాల్ చేయండి. మీకు అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. అయితే మీకు ఆల్రెడీ మన యూట్యూబ్లో మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసినాం. ఆ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూసుకుంటూ వెళ్ళండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మార్క్ టెస్ట్లో డిజైన్ చేశాము. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ వెళ్ళండి. ఎగ్జామ్స్ కావాలంటే ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ కోర్సు కావాలనుకుంటేనేమో ఇక్కడ ఫుల్ కోర్సు తీసుకుంటూ వెళ్ళొచ్చు నాన్న. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే మీరు గనక గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన టాపిక్స్ అన్ని క్లియర్ కట్గా నేర్చుకోండి. తర్వాత కోర్సు తీసుకొని ఆ టాపిక్స్ ఏమేమైతున్నాయో అవన్నిటిని కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ మీరు 60 to 70% కంప్లీట్ చేయండి నాన్న. దాని తర్వాత మిగతావి టైం ఉంటే మళ్ళీ వచ్చి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే మీ ఎగ్జామ్ వరకు నేను ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం, గ్రూప్ 2 ఇంగ్లీష్ కోసం నేను కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను. ప్రతి వీడియోని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకేనా. ఇది మీకు గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఎలా సాధించాలని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను కదా, ఈ టాపిక్స్ మీదనే ఫోకస్ చేయండి అంతే. ఓకేనా. మీరు చూడండి, టైం అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, ఈ 1 వీక్ చదివేది ఒక ఎత్తు నాన్న. ఇన్ని రోజులు ఎన్ని చదివినా సరే వాటిని బాగా రివైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ 1 వీక్ మీరు ఎంత కష్టపడితే గ్రూప్ 2లో అంత మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. మళ్ళీ మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు నాన్న. కాబట్టి ఎవరెవరైతే మంచిగా చదివారో ఇన్ని రోజులు ఈ 1 వీక్ మీరు మంచిగా కష్టపడండి. జిఎస్ ఎంత కష్టపడ్డా కానీ ఇంగ్లీష్లో మీకు మార్క్స్ రాలేవు అంటే 1 మార్క్ 2 మార్క్ తోటి జాబ్ పోయే ఛాయిస్ ఉంటుంది నాన్న. 1 మార్క్స్ 2 మార్క్స్ తోటి జాబ్ పోయిన తర్వాత ఏడ్చే ఉండొద్దు ఇంక అంతే. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఇంగ్లీష్ని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్లో కూడా బెస్ట్ స్కోర్ తెచ్చుకోండి. నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకోండి నాన్న. ఓకేనా. మన కోర్సు తీసుకొని అవన్నీ కంప్లీట్ చేయండి. కోర్సు ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. అక్కడైనా పే చేయొచ్చు డైరెక్ట్. ఫోన్పే లేకపోతే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకేనా. అక్కడే పే చేసుకొని మళ్ళీ అదే కోర్స్ ఓపెన్ చేస్తే క్లాసులు కనిపించేస్తాయి నాన్న. ప్రతి టాపిక్కి నోట్స్ ఉంటుంది, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, ప్రతి టాపిక్కి నోట్స్ అనేది ఉంటుంది అక్కడ. ఓకేనా. దాని తర్వాత టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే టాపిక్స్ అన్నిటిని ఫస్ట్ కొన్ని వీడియోలు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది నాన్న. అర్థమైంది కదా. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకొని వినండి. ఈ చెప్పిన టాపిక్స్ అన్ని క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.